ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బజాజ్ పల్సర్ 150cc వెహికల్ని. దీనికైతే క్లచ్ ప్లేట్స్ కంప్లీట్గా జీరో అండి, పోయాయి. క్లచ్ ప్లేట్స్ ఎలా మార్చాలో కావాల్సిన టూల్స్ని చెప్తాను. ముందు కిక్ రాడ్ ఓపెన్ చేయండి. కిక్ రాడ్కి మనకి 12 సైజ్ ప్యానల్ పడుతుంది. 12 సైజ్ బిట్తో జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఓపెనింగ్ చూసారు కదా, ఏ రకంగా థర్డ్గా ఓపెన్ చేస్తున్నారో పైకి అయితే ఓపెన్ చేయాలి, కిందకి అయితే బిగించడం. సో కిక్ రాడ్ బోల్ట్ ఓపెన్ చేసి మొత్తం క్లచ్ కవర్కి ఉన్న మొత్తం 8 సైజ్ బిట్తో మొత్తం అన్ని బోల్ట్స్ కూడా కంప్లీట్గా తీసేయండి. కానీ దానికన్నా ముందు ఇంజిన్ ఆయిల్ అయితే మొత్తం డ్రైన్ చేసేది. ఇంజన్ ఉంటే మొత్తం ఇంజన్ డ్రైన్ చేసేసి అప్పుడు మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. క్లచ్ కవర్ కొన్న మొత్తం అన్ని 8 బోల్ట్స్, అది ఇది కాదు. అలాగే సెల్ఫ్ మోటార్ దగ్గర ఒక మన క్యాప్ ఉంటుంది, దానికి స్టార్ స్క్రూ డ్రైవర్ స్క్రూ ఉంటుంది. స్టార్ స్క్రూ ఇస్తే మళ్ళీ ఇంకో 2 8mm బోల్ట్స్ ఉంటాయి, అవి కూడా తీయని మర్చిపోవద్దు. అది తీయకుండా తీస్తే సెల్ఫ్ మోటార్ కూడా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ సెల్ఫ్ మోటార్ వైర్ డిస్కనెక్ట్ చేయాలి, ఆ పాదలు మనకి అనవసరం. ఓన్లీ క్లచ్ ప్లేట్స్ కాబట్టి క్లచ్ అని ఓపెన్ సరిపోతుంది, సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేయనక్కర్లేదు. సో అసలు క్లచ్ ప్లేట్స్ అనేవి ఎందుకు పోతాయి అన్న విషయానికి వస్తే, ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడితే క్లచ్ ప్లేట్స్ పోతాయి, లేదా క్లచ్ అనేది ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత టైర్ లూజ్ చేయించుకోకపోతే క్లచ్ ప్లేట్స్ పోతాయి. అలాగే కంటిన్యూస్గా మనకి వాడితే ఆటోమేటిక్గా అరిగినా పోతాయండి. ఈ మూడింటి ద్వారా 90% పోతాయి. కానీ ఎక్కువ శాతం ఎందువల్లంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేయించుకొని అందువల్ల క్లచ్ ప్లేట్స్ పోతాయి. ఓకే, మొత్తం అన్ని బోర్డ్స్ కూడా ఓపెన్ చేసేసాం. క్లచ్ కేబుల్ కూడా డిస్కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు జాగ్రత్తగా మొత్తం అంతా కూడా క్లచ్ కవర్ బయట తీసేయండి. తీసినప్పుడు ఏంటంటే కిక్ రాడ్ని పుష్ చేసి తీయండి, లేదంటే కిక్ రాడ్ బయటకు వచ్చేస్తుంది. మరి కిక్ స్ప్రింగ్ అటాచ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. దాని ఇబ్బంది కాదు, టైం అయితే వేస్ట్ అవుతుంది. ఓకే, క్లచ్ కవర్ తీసేసాం. ఓకే, ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేయాలి. దానికి ఉన్న బేరింగ్ చూసారు కదా, ఇది క్లచ్ బేరింగ్ అండి. ఇదే మెయిన్ అండి, ఇదే పాత్ర క్లచ్ ప్లేట్స్ యొక్క ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఇది. సో బేరింగ్ అయితే బాగుంది కాబట్టి నో ఇష్యూస్. ఇప్పుడు మనకు స్టార్ స్క్రూస్ ఉన్న 3 స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయండి. ఓకే, 3 స్టార్ స్క్రూస్ కూడా ఓపెన్ చేసేయండి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. టూల్స్ లేకపోతే కనీసం బండి ముట్టుకోవద్దు, మీరు ఖచ్చితంగా ముట్టుకోవద్దు, దాన్ని మొత్తం పాడు చేసేవద్దు. ఈ బోల్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే, దీనికి మనకి ఒక పుల్లర్ ఉంటుంది. పుల్లర్ని అయితే చూపిస్తాను చూడండి. ఈ పుల్లర్ని లోపలికి పెట్టేసి ఓకే కంప్లీట్గా పుష్ చేయండి. లోపల టైట్గా ఉంటుంది, కొంచెం కొట్టండి. అలాగని ఎక్కువ సుత్తో బాధ్యత జస్ట్ అలా కొట్టదంతే. బ్యాక్ సైడ్ మనకి ఎన్నింగ్కి అంటే వీల్ తిరగకుండా దానికి సపోర్ట్ ఇచ్చి కిందకి మామూలుగా సెట్టింగ్గా ఉంటుంది. దీనికి యాంటీ క్లాక్ వైజ్ మామూలుగా చెప్పాలి, రివర్స్ థ్రెడ్ అయితే ఉండదు. ఓకే, ఎల్లంకి పెట్టేసి కొంచెం సపోర్ట్ తీసుకోండి, అలాగైతే మీకు కొంచెం ఎర్లీగా అవుతుంది. లేదా వీల్గానే ఉంటే మీ దగ్గర వీల్ పెట్టినా పర్వాలేదు. ఓకే, అంటే స్క్వేర్ టైప్ లాంటిది ఏదో పెడితే మనకి కరెక్ట్గా ఉంటుందండి. చూసే జాగ్రత్తగా సపోర్ట్ తీసుకొని కిందకైతే ఇప్పితే మనకి బోల్ట్ లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మీకు యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలిసింది, మొత్తం అంతా బయటకు తీసేయండి, బోల్ట్ ఇప్పేయండి. ఆ కప్పు యూనిట్ సెట్తో మొత్తం అంతా వచ్చేస్తుంది కాబట్టి నో ఇష్యూస్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది బయటకు తీసిన తర్వాత దీంట్లో ఒక వాచర్ కూడా ఉంటుంది, లోపల ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే, లోపల వాచర్ ఉంటుంది, అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేయాలి. క్లచ్ ప్లేట్స్కి అయితే మనం 4 10mm బోల్ట్స్ ఓపెన్ చేయాలి. అలాగే ఇన్నర్ బోల్ట్ కూడా మనం ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇన్నర్ బోల్ట్ కూడా పుల్లర్ ఉంటుంది, ఆ పుల్లర్తో ఓపెన్ చేయాలి. వేరే వాటిలో ఏంటంటే కొంతమంది హ్యామర్తో అలాగే ఒక సేనం కానీ పంచుతో మనం ఓపెన్ చేస్తున్నారు. అలాగే ఎప్పటికీ ఓపెన్ చేయొద్దండి. ఎప్పుడైనా మెకానిక్ మీరు కాబట్టి ఖచ్చితంగా పుల్లర్స్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేయకుండా మీరు వర్క్ అయితే చేద్దాం అనుకుంటే ఎలా అవుతుంది? కస్టమర్ వెహికల్ పాడు చేయకూడదు కదా మనం. చూసాం కదా, పుల్లర్తో యాజ్ ఇట్ ఈస్గా దీనికైతే రివర్స్ థ్రెడ్ ఇచ్చారు. రివర్స్ థ్రెడ్ కాబట్టి చూసాక జాగ్రత్తగా. ముందుది నార్మల్ థ్రెడ్, కానీ ఇది మాత్రం రివర్స్ థ్రెడ్ అండి. ఓకే, వచ్చేసింది. అలాగే అక్కడ వాచర్ ఉంటుంది, వాచర్ కూడా తీసేయండి. ఓకే, బ్యాక్ సైడ్ అయితే మనకి పెద్ద వాచర్ ఇచ్చారు, సో అది గుర్తుంచుకోండి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ముందులో ఒక మామూలు వాచర్ ఉంటుంది. ఇప్పుడు క్లచ్ ప్లేట్స్ అనేవి మొత్తం బయటకు తీయాలి. వాళ్ళు దక్క ఎలా ఉందో చెప్తారు చూడండి. క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేయాలి, మనకి 10mm 4 బోల్ట్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఓపెన్ చేసేస్తాం. 4 బోల్ట్ కూడా ఓపెన్ చేద్దాం. కొన్ని దగ్గర ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మీకు టైం సేవ్ అవ్వడం కోసం. నాకు టైం సేవ్ అవ్వడం కాదు, మీకు టైం సేవ్ అవ్వడం కోసం. ఎట్లాగా వీడియో కంటెంట్ మొత్తం ఇవ్వాలి కదా, సో అందుగురించే 4 బోల్ట్ ఓపెన్ చేసేయండి. 4 స్ప్రింగర్ కూడా పక్కకి తీసేయండి. ఇప్పుడు మరి క్లచ్ హౌసింగ్ ఎలా ఉంది? క్లచ్ ప్లేట్స్ అయితే పోయాయి, కానీ క్లచ్ హౌసింగ్ ఎలా ఉంది చూద్దాం. ఊరు దేవుడా, క్లచ్ హౌసింగ్ కూడా పోయిందండి. పాపం కస్టమర్ చాలా బాధపడతారు, కొంచెం మనీ ఇష్యూ ఉందా. బట్ మొత్తం సెట్ అయితే మనకి బిల్లు ఖచ్చితంగా 1500కి వెళ్ళిపోతుంది. బట్ మనీ ఎప్పుడు నేను మెన్షన్ చేయను, ఎందుకంటే రేట్స్ అప్ అండ్ అవుతాయి కాబట్టి ఎగ్జాక్ట్ మెన్షన్ చేయను. సో చూసారు కదా, స్టెప్ వచ్చేసి కంప్లీట్గా అరిగిపోయింది. ఓకే, మేము క్లచ్ యూనిట్ మొత్తం కిట్ మొత్తం మార్చుకోవాలి. చూసారు కదా, క్లీన్ చేసి ఒక చూపించాలి. అడిగిపోయిందండి, అడిగిపోయిన వాళ్ళకి క్లిచ్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి గీతలు కనిపిస్తున్నాయి కదా. సో ఇవి కనుక ఇలా వేస్తే క్లచ్ ప్లేట్స్ మనకి పికప్ ఉండదు, చాలా ఇష్యూస్ ఉంటాయండి.
ఓకే. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం కిట్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మార్చుకోవాల్సింది. దీనికైతే నేను బజాజ్ వారు ప్రొవైడ్ చేసిన కొత్త కిట్ అయితే వేస్తున్నాను. మొత్తం యూనిట్ సెట్ అనమాట. ఇంక క్లచ్ పేర్స్, ఐరన్ పేర్స్, ప్లేటు, స్ప్రింగులు, బోల్ట్లు అన్నీ చూసారుగా మొత్తం కిట్టే వచ్చేసింది. ఆ కిట్‌ని అలా జాగ్రత్తగా అలా తీసుకెళ్ళి పెట్టేయడమే. ఇంకేమాత్రం తేడా ఉండదు. ఓకే. జాగ్రత్తగా అలా పెట్టినవి. ఇన్‌కేస్ మీకు ఆ ప్లేట్స్ గనుక అప్ అండ్ డౌన్ అవ్వు ఉండదు కానీ కొంచెం తిప్పుకోవాలనుకుంటే తిప్పుకోవచ్చు. లేదా అలా పెట్టేసినా పర్లేదు. అలా పెట్టేయడం మీకు ఏ ఇబ్బంది ఉండదు. మనకి అలా పని తగ్గించారు. ఇదొక పని తగ్గించారు నాకు. బజాజ్ షోరూమ్ వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి. ఈ రకంగా పని తగ్గించినందుకు నాకు. ఇప్పుడు జాగ్రత్తగా ఫిట్ చేసేయండి. క్లచ్ మొత్తం కిట్ మొత్తాన్ని కూడా దానికి ఫిట్ చేసేయండి జాగ్రత్తగా. కంగారు పడవద్దు. కంగారు పడి కరెక్ట్‌గా ఫిట్ చేయకుండా 1, 2 అయిపోతే మళ్ళీ మీకు డబుల్ పని అవుతుంది. ఇన్‌కేస్ మీకు ఫిట్టింగ్ అవ్వకపోతే గేర్‌లో పెట్టి వీల్ తిప్పితే ఆటోమేటిక్‌గా షాక్ తిరుగుతుంది. షాక్ తిరుగుతుంది ఫిట్టింగ్ అవుతుంది. ఇప్పుడు మీదన ఒక వాచర్ వేయండి. కానీ దానికన్నా ముందు లోపల ఇంకో పెద్ద వాచ్ ఉంటుంది. పెద్ద వాచ్ అక్కడ ఉంటే పర్లేదు. లేకపోతే ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు బోల్ట్ అనేది రివర్స్ ఉంది కాబట్టి రివర్స్ సెట్‌లో బిగించేయండి. బిగించేస్తే మీకు ఫుల్ టైట్ అయితే అయిపోతుంది. ఫుల్ టైట్ మీరు ఫుల్ టైట్ చేస్తే అవుతుంది, చేయకుండా అవుతుంది కదా! ఫుల్ టైట్ చేయండి. చాలా జాగ్రత్తగా చేయండి. ఫుల్ టైట్ ఉంది. సో, ఈ బోల్ట్ ఫుల్ టైట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీరు ఇంక ఫ్లోలో వెళ్ళిపోతారనమాట ఇంకా. ఎందుకంటే ఎప్పుడూ చూస్తే ఆటోమేటిక్‌గా బిగించడం కూడా మీకు అర్థమైపోతుంది. ఎవరో కొంతమందికి అర్థం కాదు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా అయితే చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు మనం ఏంటంటే ముందున కూడా ఒక కప్పు ఉంటుంది కదా! కప్పు పెట్టేసి వాచర్ పెట్టేసి దీనికి అది నార్మల్‌గా థ్రెడ్డింగ్ ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్ బిగించేయండి. ఓకే. చూసుకోండి కొంచెం ఏమన్నా ఇక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే ఆ వాచర్ అనేది పడిపోతుంది. సో, అందుకే ముందుగానే వాచర్ పెట్టేసి దీనికి నొట్ పెట్టేసి కంప్లీట్‌గా పుష్ చేసి ఫుల్ టైట్ చేసేసాను నేను. సో, బ్రదర్ క్లచ్ ప్లేట్స్ వేసేసాం కరెక్టే. కానీ క్లచ్ అడ్జస్ట్‌మెంట్ ఎలా చేసుకోవాలంటే క్లచ్ అడ్జస్ట్‌మెంట్ అనేది మీకు క్లచ్ అనేది పట్టుకుంటే మీకు చిన్న ప్లే అండి. అంటే లూజ్‌గా ఉంటదనమాట. ప్లే అంటే మీకు క్లచ్ ప్లేట్స్ ఎక్కువ కాలం వస్తాయి. ఇంజిన్ ఆయిల్ కూడా టైమ్ టైమ్ మార్చుకోవాలి. అది మెయిన్ క్లచ్ ప్లేట్స్ బాగా వాడడం కోసం. ఇంకా అంతకు మించి టెక్నిక్స్ లేవు. ఓకే. ఇది ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్స్ అనేది మనం ఆల్మోస్ట్ చేసేసాం. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే క్లచ్ కోక్ ప్యాకింగ్ వేసుకోవాలి. క్లచ్ కోక్ ప్యాకింగ్ ఖచ్చితంగా అనవన్ వేయండి. అనవన్ రెడ్ వేసినా పర్లేదు, వైట్ వేసినా పర్లేదు. అండ్ వైట్ అయితే మీకు కనిపించదు, రెడ్ అయితే కనిపిస్తుంది. సైడ్ ఉంటుంది దరిద్రంగా. ఇప్పుడు మీద మనకి క్లచ్ ప్లేట్స్ కాకుండా పక్కన ఉన్న రోలర్ క్యాప్ అయితే ఉంటుంది. క్యాప్ వేసేసి దానికి 3 స్టార్స్ పోసుకోవడం ఫుల్ ట్యాక్ చేసేయండి. దానికి స్టార్స్ కోడ్ పడుతుంది. అండ్ మీకు పుల్లర్స్ అయితే UZ3, UZ4 ఉంటుంది. పల్సర్ క్లచ్ ప్లేట్స్ గట్రా ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే మనకి క్లచ్ బేరింగ్ అనేది ఇది మెయిన్ రోల్ అని చెప్పారు కదా మీకు. క్లచ్ బేరింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేస్తే అప్ అనేది బయటకు ఉండాలి, మీద లోపలికి ఉండాలి. సో, ఇప్పుడు ఏంటంటే మనకి క్లచ్ కవర్‌కి ప్యాకింగ్ పెట్టేసాను నేను. క్లచ్ కవర్‌కి ప్యాకింగ్ పెట్టేసి దానికి అనాబన్ రాసేసి పెట్టేశాను. లోపల క్లచ్ బటన్ కూడా ఉంది చూసారు కదా! అలాగే డౌల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. డౌల్స్ లేకపోతే మనకి ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక డౌల్ వచ్చి హ్యాపీగా ఉంది. ఇంకో డౌల్ క్లచ్ కవర్‌కి ఉంది. అలాగే కిక్ రాడ్ పైన కూడా ఒక వాచ్ ఉంటుంది చూసారు కదా! వాచ్ చూపించాను. వాచ్ ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. మరి కిక్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా! సో, క్లచ్ కవర్ వేసేయండి. క్లచ్ కవర్ వేసేసిన తర్వాత మొత్తం ఎన్ని బోల్ట్స్ అయితే మీరు ఇప్పారో మొత్తం అన్ని బోల్ట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేసి మీరు క్లచ్ వైర్ అనేది కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే సెల్ఫ్ మోటర్ పైన ఒక ప్లాస్టిక్ క్యాప్ ఉంటుంది. అది కూడా స్టార్ స్క్రూ అయితే ఫిట్ చేసేయండి. కానీ అన్నిటికన్నా ముందు మీరు సెల్ఫ్ మోటర్ బోల్ట్ అయితే ఫిట్ చేయండి. ఎందుకంటే మొత్తం అన్ని బోల్ట్లు ఫిట్ చేసిన తర్వాత కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు సెల్ఫ్ మోటర్ తిరగదు. సో, ముందే మీరు మామూలుగా సెల్ఫ్ మోటర్‌కి ఒక 2 బోల్ట్లు వేసేసి ఆ తర్వాత మీరు టైట్ చేయండి. టైట్ చేయకపోవడం మీ ఇష్టం. ఫుల్ టైట్ చేస్తారో, హాఫ్ టైట్ చేస్తారో అన్నది. నార్మల్ టైట్ చేస్తే మొత్తం లాస్ట్‌లో వేసుకుని పర్లేదు సెల్ఫ్ మోటర్ కూడా బోల్ట్లు ఉన్నవి. నార్మల్ టైట్ చేయకపోతే ముందుగానే బోల్ట్లు వేసేయండి. బోల్ట్ వేసేసి టైట్ చేసేయండి ఫ్రెండ్స్. సో, ఇది బజాజ్ పల్సర్ 150 యొక్క క్లచ్ ప్లేట్స్ ఎలా మార్చాలి ఒక ఫుల్ వీడియో చేశాను. అది మీరు చూస్తున్నారు. ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా వీడియో నచ్చిందనో, నచ్చలేదనో డౌట్స్ ఉంటే డౌట్స్ రాగా కామెంట్ పరంగా మరి ఇంకేమైనా అడగాలనుకుని అడగండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అవ్వలేదు చెప్పను నేను. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మేబీ రెస్పాండ్ అవ్వడానికి ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్ లేట్ అయితే తప్ప బట్ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే తీరుతాను. సో, ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ యొక్క 150cc యొక్క క్లచ్ ప్లేట్ సింగిల్ ప్లేస్మెంట్ అన్నది మొత్తం కిట్ అయితే మార్చాము. సో, దీనికి ఇంజిన్ ఆయిల్ అనేది మనకి సింథటిక్ ఆయిల్ వాడండి. వాల్వ్ ఆయిల్ సింథటిక్ ఉంది, లేదా పవర్ ఆయిల్ వాడినా పర్లేదు. సెమీ సింథటిక్ అంటారు దాన్ని. సెమీ సింథటిక్ మన ఆయిల్ వాడినా పర్లేదు. అది కూడా చాలా బాగుంటుంది. మనకి హై స్పీడ్ ఇంజిన్స్‌కి పల్సర్ వాటికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్.
సో ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే చెప్పనక్కర్లేదు మీకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేసి డౌట్స్ కామెంట్ సెక్షన్లో వీడియోని వస్తే లైక్ చేయడం, షేర్ చేయడం అదే చేయండి. మరి ఇంకా రిటర్న్ వీడియోస్ మీకు ముందుంటాను. స్టేట్ నుండి క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నెక్స్ట్ గైస్.